నమస్తే. మనము కొబ్బరి చిప్పలే కదా అని బయట తీసి పారేసాం కదా, వాటితో మనకి ఇంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్ప పైన ఉండే బూర్ అనేది తీసేయడానికి ఇలా ఏదైనా స్క్రబ్బర్తో మనము పైన పొట్టునంతా కూడా తీసేసుకున్నాం అనుకోండి, కొబ్బరి చిప్పలు అనేవి చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటాయి. ఇటుగా ఒక కొబ్బరి చిప్పను తీసుకొని కింద చిన్న హోల్ కానీ చేసుకోవాలండి, లేదా హోల్ ఉన్న కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చు. ఈ హోల్లో నుంచి మనము ఈ దారప్రిల్ని తీసుకొని పువ్వులను అల్లుకోవడం కానీ లేదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఇలా దారప్రిల్ని పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. దారం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు మనము ముగ్గు వేయడానికి ఈ చాక్ పీస్లను యూజ్ చేసాం కదండి, ఈ అట్ట ముక్కను తీసేసి మనము ఇలా కొబ్బరి చిప్పలో వేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కొబ్బరి చిప్ప అనేది పాడవకుండా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. మరొక కొబ్బరి చిప్పలో మనము ఇలా బియ్యం పిండి ముగ్గును కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, మనము దేనితో అయితే ముగ్గును వేసామో ఆ ముగ్గును మనము ఇలా బియ్యం పిండి కానీ చాక్ పీస్లతో ముగ్గు వేసుకునేటప్పుడు ఈ కొబ్బరి చిప్పలు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఎప్పుడైనా క్యాండిల్ని ఉపయోగించినప్పుడు క్యాండిల్ కరుగుతూ ఇలా కింద అంతా పడుతుంది. తర్వాత మనము దీన్ని ఇలా తీసేయాల్సిన పని అయితే వస్తుంది. అలాంటి పని లేకుండా ఉండాలంటే ఇలాంటి కొబ్బరి చిప్పలో క్యాండిల్ని పెట్టేసుకున్నాం అనుకోండి, కరిగిందంతా కూడా ఈ కొబ్బరి చిప్పలోనే పడుతుంది. దీనివల్ల మనకి ఎలాంటి పని అనేది ఎక్కువగా ఉండదు. మిగతా పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు. అయిపోయిన పెన్ రిఫిల్ ఉంటుంది కదండి, దానిని తీసుకొని మనము దేవుని గదిలో కానీ లేదా తులసి కోట దగ్గర ఇలా కొబ్బరి చిప్పలో ఈ పెన్ రిఫిల్ని గ్లూ గమ్తో అతికించేసి దాంట్లో అగరబత్తులను పెట్టేసామనుకోండి, ఆ అగరబత్తుల డస్ట్ అనేది దీంట్లోనే పడుతుంది. తర్వాత మనం దీనిని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా ఈ కొబ్బరి చిప్పలో పడిన ఈ అగరబత్తుల వేస్టేజ్ని అంతా కూడా డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దీనికి ఇలా 3 వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ చేసుకున్నాక మనకి నచ్చిన కలర్ని వేసుకోవాలి. అలాగే మీరు వైట్ కలర్ పెన్తో కూడా ఇలా డిజైన్గా కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనము ఇలా పెన్సిల్ కానీ పెన్ స్టాండ్గా కానీ యూజ్ చేసుకోవచ్చు, లేదా గాజుల స్టాండ్గా కూడా మనము ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు యూజ్ చేసే గాజులు ఉంటాయి కదండి, అలా మనము శారీస్కి సంబంధించిన గాజులన్నిటినీ కూడా ఇలా కొబ్బరి చిప్పకు తయారు చేసుకున్న పెన్సిల్కి కానీ పెన్స్కి వేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. దీనిపై మనము ఒక 3-4 డజన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. మనము ఇంట్లో దోశ ప్యాన్ని ఇలా వేడి చేసి ఆయిల్ని రాసేటప్పుడు మనము ఎలాంటి బ్రష్ని యూజ్ చేయకుండా కొబ్బరి చిప్పకు ఉండే బూరు ఉంటుంది కదండి, దాంతో మనము ఆయిల్ని అప్లై చేసామనుకోండి, ఇలా ఈజీగా ఉంటుంది. కొబ్బరి చిప్పపై ఉండే ఇలా పీచును కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మనము నదులలో దీపాన్ని వదులుతాం కదండి, ఇలా కొబ్బరి చిప్పలో కూడా మనము దీపాన్ని వదిలేసామనుకోండి, మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక కొబ్బరి చిప్పను కానీ లేదా ఇలా హోల్ ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని మన ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాంట్స్ని ఇలా కొబ్బరి చిప్పలో పెట్టేసి దాని కింద ప్లేట్స్ ఉంటాయి కదండి, అది పెట్టేసామనుకోండి, ప్రతిరోజు వాటర్ వేసినా కూడా ఈ కొబ్బరి చిప్పల నుంచి ఆ ప్లేట్లోకే వెళ్ళిపోతాయి. ఇలాంటి ప్లాంట్స్ కోసం మనము ప్రత్యేకంగా కొనాల్సిన పని కూడా ఉండదు. ప్రతిరోజు మనము ఉదయాన్నే గడపకు ఇలా పసుపు కుంకుమను పెడతాం కదండి, వాటికి కూడా మనము ఇలా కొబ్బరి చిప్పలను యూజ్ చేసామనుకోండి, వీటికి ప్రత్యేకమైన ప్లేట్లు కానీ బౌల్స్ అనేవి అవసరం ఉండదు. ఇలా మనము ఎన్నైనా కొబ్బరి చిప్పలను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ప్రతి ఒక్క దానికి కూడా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా 3 కన్నాలున్న కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. మనము కర్రీలో వేసుకునే కొత్తిమీర కానీ పుదీనాను కానీ లేదా కరివేపాకును ఇలా శుభ్రం చేసి కర్రీలో వేసుకుంటా కదండి, అలాంటి వాటికి కూడా మనకి ఈ కొబ్బరి చిప్ప అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక చిన్న హోల్ ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని మనము కొబ్బరి నూనెను డబ్బాలోపు వేసేటప్పుడు కానీ ఏదైనా ఆయిల్ని ఇలా వేసేటప్పుడు ఈ కొబ్బరి చిప్పలో వేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. 3 హోల్స్ ఉన్న ఈ కొబ్బరి చిప్పను ఇలా కిచెన్లో ఉండే సింక్ కాడ పెట్టేసుకున్నామనుకోండి,
కూరగాయలు కట్ చేసిన వేస్టేజ్ని కానీ ఇలా వాటర్తో తడిపేసిన వేస్టేజ్ని అంతా కూడా ఈ కొబ్బరి చిప్పలో వేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అంతా పూర్తిగా వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలా మామూలుగా ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ప్రతిరోజు మనము దేవునికి ధూప్ స్టిక్స్ వేసాం కదండి, ఆ ధూప్ స్టిక్ని వేసేటప్పుడు ఇలా కొబ్బరి చిప్పలో పెట్టి మనము వెలిగించేసామనుకోండి, ఆ ధూప్ స్టిక్ అనేది మొత్తం దీంట్లోనే పడుతుంది. 3 హోల్స్ ఉన్న ఈ కొబ్బరి చిప్పను మనము ఇలా ధూప్ స్టిక్ పైన పెట్టేసామనుకోండి, పొగ అనేది ఒకవైపే కాకుండా ఇలా ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది. మనము దాంట్లో పడిన వేస్టేజ్ని అంతా కూడా ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనము డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. చూసారు కదండి, మనము ఎన్ని రకాలుగా కొబ్బరి చిప్పలను ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పారేయకుండా సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే అట్ల కాడలు, ఇలాంటి చపాతీ కర్రలను, అంతేకాదండి నైఫ్లను, సీజర్లను అన్నిటినీ కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన దాంట్లో పెట్టుకోవడం వలన మనకి చాలా సేఫ్గా ఉంటుంది. ఈ ఆయిల్ ప్యాకెట్లో ఉండే కొద్దిగా ఆయిల్ అనేది ఇలాంటి కర్రలకు నూనె అంటుకోవడం వలన మనము తర్వాత వీటిని యూస్ చేస్తే కూడా చాలా నీట్గా షైనింగ్లో ఉంటాయి. ఈ ఆయిల్ ప్యాకెట్ని మరికొద్దిగా కూడా కట్ చేసుకొని ఇంకా ఎక్కువగా ఉన్న వాటిని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇలా ఉన్నంత వరకు దగ్గరగా మలుచుకొని ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకున్నామనుకోండి, దీన్ని సెల్ఫ్లో కానీ కబర్లో పెట్టుకున్నామనుకోండి, దీంట్లోకి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు కూడా చేరకుండా నీట్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కూడా తీసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని ఇలా సైడ్లో కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో మన ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసానండి. ఇది ఘాటుగా కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మాస్క్తో ఇలా విండోస్ ఉంటాయి కదండి, ఈ విండోస్తో మనము హ్యాండ్ వాష్ లిక్విడ్తో ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఈ విండోస్ పైన ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ చేరకుండా ఉంటాయి. ఈ అద్దాలను క్లీన్ చేసేటప్పుడు మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని అయితే ఉంటుంది. ఇలా మనము మాస్క్తో క్లీన్ చేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ విండో అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఇలాంటి దోమల నెట్ బ్యాట్ ఉంటుంది కదండి, దానికి ఇలాంటి చిన్న హోల్ ఉన్నప్పుడు వేస్ట్గా ఉన్న మాస్క్ను కట్ చేసి దాని సైడ్లో ఇలాంటి వైర్ ఉంటుందండి. ఈ వైర్ని మనము ఈ నెట్ బ్యాట్లో పెట్టేసి ఇలా మలుచుకున్నామనుకోండి, ఏదైనా హ్యాంగర్కి కానీ హూకు కానీ వేయడానికి చాలా బాగుంటుంది. ఇలా మనము హ్యాంగర్కి వేయకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసామనుకోండి, దోమల బ్యాట్ అనేది కింద పడి త్వరగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలవి అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదండి, పైన ఉన్న ఇలా అట్టముక్క అనేది కొద్దిగా మందంగా ఉంటుంది. దానిని హాఫ్గా కట్ చేసి ఇలా రౌండ్గా మలుచుకొని ఇది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. మనకి రౌండ్ అనేది ఎలా కావాలంటే అలా పెద్దగా కానీ చిన్నగా కానీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ సెల్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదా అండి, వాటన్నిటినీ కూడా ఇలా మనము అట్టముక్కలతో తయారు చేసుకున్న వాటిలో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. సరుకులు తెచ్చుకునే వెంటనే ఇలా మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు చక్కెరకి చీమలు పట్టే అవకాశం అయితే ఉంటుంది. చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా ఘాటుగా ఉన్న మిరియాలను కానీ 5-6 లవంగాలను వేసామనుకోండి, చక్కెరకి చీమలు కూడా అస్సలకే పట్టవు. పెరుగును మనము 2-3 డేస్ వాడాలన్నప్పుడు కొద్దిగా పుల్లగా తయారవుతుంది. అలా పుల్లగా కాకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి ముక్కను కానీ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కను వేసామనుకోండి, పెరుగు అనేది పుల్లగా అస్సలకే కాదు. ఎప్పుడైనా మనము తేనెని తెచ్చుకున్నప్పుడు ఇది కల్తీదా మంచిదా తెలుసుకోవడానికి ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. తేనెను ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా దూదితో ముంచాలి. ఆ తర్వాత మనము అగ్గిపుల్లతో ఈ దూది మొత్తాన్ని అంటించేసామనుకోండి, అది పూర్తిగా కాలిపోతే మంచి తేనె అని తెలుసుకోవాలి. లేదా ఇలా చిటపటగా అనిపిస్తే మధ్యలోనే ఆగిపోతే అది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ దూది అనేది ఇలా పూర్తిగా అంటుకోలేదు, మధ్యలోనే ఆగిపోయింది.
కాబట్టి ఇది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు. మనము పచ్చిమిరపకాయలను తెచ్చుకొని ఇలా కవర్లో కంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దానిపై మనము పసుపుని చల్లేసామనుకోండి, ఈ పచ్చిమిర్చి అనేవి ఎర్రగా మారకుండా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మనము 2 వారాల పాటు వాడకుండా అలాగే పెట్టేసామనుకోండి, అవి ఎర్రగా తయారవుతాయి. అలా ఎర్రబడిపోకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా పసుపును వేసి వీటన్నిటి కూడా పట్టే విధంగా చూసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి. నెయ్యిని ఎప్పుడు కానీ ప్లాస్టిక్ వాటిలో కంటే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతేకాదండి, 3-4 మంత్స్ వరకు వాడినా కూడా ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం ముక్కను వేసి స్టోర్ చేసుకోవాలి. మార్కెట్లో నుంచి మనము ఆకుకూరలను తెచ్చుకొని ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఆకులు అనేవి త్వరగా మురిగిపోతాయి. అలా మురిగిపోకుండా ఉండాలంటే కాడలను మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసి మందంగా ఉండే కవర్ని కానీ ఆన్లైన్లో వచ్చే కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్లు అనేవి ఇలా మందంగా ఉంటాయి. ఈ ఆకుకూరలను ఇలా కవర్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి, ఆకులు అనేవి మురిగిపోకుండా ఉంటాయి. మరొక టిప్, ఇలాంటి శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి మనము గట్టిగా లాగేసామనుకోండి, దాంట్లో ఉండే నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. హడావిడిగా మనము ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నాడ అనేది లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా ఈజీగా బయటకు తీయాలంటే ఇలాంటి చిన్న సీజర్ ఉంటుంది కదండి, ఈ సీజర్తో ఇలా లోపలికి పెట్టేసి నాడ ఎక్కడి వరకు ఉందో అక్కడ చూసి ఈ సీజర్ని ఓపెన్ చేసి అప్పుడు నాడను గట్టిగా లాగేసామనుకోండి, దాంట్లో నుంచి నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా శారీ పెట్టుకోట్ నుండి నాడను ఈజీగా తీసేయచ్చు. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు ఈ నాడ పోకుండా ఉండాలంటే ఇలా 2 కలిపి గట్టిగా ముడి వేసుకోవాలి. మరొక యూస్ఫుల్ టిప్, ఆనియన్స్ని ప్రతిరోజు కట్ చేసేటప్పుడు ఇలా నైఫ్తో 4 పీసులుగా కట్ చేసేయాలి. ఇలా కట్ చేయడం వలన దానికి ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఒక గిన్నెలోకి పసుపును తీసుకొని దాంట్లో కొబ్బరి నూనెను వేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని 2 పాదాలకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒక్కొక్కసారి మనకి అరికాలు అనేవి మంటలుగా అనిపిస్తాయి. అంతేకాదు మనము బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు వేళ్ళ మధ్యలో కూడా పగులు ఏర్పడి నొప్పిగా ఉంటాయి. ఇప్పుడు శ్రావణ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇలా శుక్రవారం మంగళవారం నాడు కూడా మనము ఇలా పాదాలకు కొబ్బరి నూనెను పసుపును అప్లై చేయడం వల్ల కూడా మనకి మంటలు అనేవి చాలా వరకు తగ్గిపోయి కాళ్ళు అనేవి చాలా రిలీఫ్గా అనిపిస్తాయి. ఇదంతా కూడా మనము చేతిలో ఫోన్ ఇలా పెట్టుకొని చూసామనుకోండి, మన చేతులు కూడా చాలాసేపు వరకు నొప్పి పెడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్పెర్స్ ఉన్నాయనుకోండి, ఈ స్పెర్స్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి మనము దూరం నుంచైనా లేదా ఇలా దగ్గర నుంచైనా ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి చేతులకు కానీ మన కళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కూరగాయలు కట్ చేసినప్పుడు చేతికి ఇలా కట్ అవ్వడం కానీ లేదా ఏదైనా బొబ్బ రావటం లాంటివి జరిగినప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్ని మనము చేతికి దెబ్బ తాకిన ప్లేస్లో వేసుకున్నాక మన పనిని కానీ లేదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. వాటిపైన వాటర్ పడ్డా కానీ ఎలాంటి నొప్పి అనేది ఉండదు. బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, చేతి గోర్లు తీసుకోవాలంటే మనము నెయిల్ కటర్ సాయంతో తీస్తామండి, కానీ ఒక్కొక్కసారి అవి ఇలా పైకి చింది కింద పడుతూ ఉంటాయి. మనము ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఆ బాక్స్ లోపల ఇలా నెయిల్స్ని కట్ చేసామనుకోండి, నెయిల్స్ అనేవి అందులోనే ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. దీనివల్ల మన టైం కానీ పని అనేది ఈజీ అయిపోతుంది. ఇలా ఏదైనా ప్యాకెట్స్ని కట్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేస్తాం కదండి, ఇలా మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ని ఇలా 2 కాయిన్స్ని తీసుకొని ఆపోజిట్లో కాయిన్స్ను పెట్టి ఇలా గట్టిగా కవర్ని తీసేసామనుకోండి, ఆ కవర్ అనేది ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పచ్చి కొబ్బరిని రోజులు కాదు నెలలు కాదండి సంవత్సరాల పాటు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు.
పచ్చి కొబ్బరి పైన ఉండే ఈ టెంకును ఇలా ఏదైనా కర్రతో గట్టిగా కొట్టేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత మనము పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్తో పచ్చి కొబ్బరి వెనుక భాగాన ఉండే ఈ నలుపును మొత్తం కూడా ఇలా పీలర్తో పూర్తిగా తీసేయండి. చాలా రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ పచ్చి కొబ్బరి వెనుక ఉండేదాన్ని పూర్తిగా తీసేసేయాలి. ఆ తర్వాత నేను ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం వలన ఈ పచ్చి కొబ్బరి అనేది ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న పీసెస్ అనేవి మనకి కనిపించకూడదు. ఇలా పూర్తిగా పట్టేసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని మనము స్టవ్ ఆన్ చేసి ఏదైనా ప్యాన్ కానీ కడాయి పెట్టేసుకొని ఈ ప్యాన్ అనేది ఎక్కువ వేడైన తర్వాతనే మనము ఈ పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చి కొబ్బరిని మనము స్పూన్తో అటు ఇటు కదుపుతూ మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మెత్తని పొడిలాగా తయారు చేసుకోవడానికి 10 మినిట్స్ పాటు మనకి టైం పడుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొనే దీనిని కదుపుతూ ఉండాలి, లేకపోతే ఈ పచ్చి కొబ్బరి అనేది ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. అలా పూర్తిగా ఎరుపు రంగులోకి రాకుండా మనము కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మాత్రమే ఈ పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి అనేది ఇలా తేమగా కాకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఈ పచ్చి కొబ్బరి అనేది ఇలా విడివిడిగా తయారవుతుంది. ఈ పచ్చి కొబ్బరిని మనము కర్రీలోకి కానీ నాన్ వెజ్లోకి దేంట్లోకి వేసినా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము నెల రోజులు కాదండి, సంవత్సరం పాటు కూడా దీనిని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పచ్చి కొబ్బరిలో ఉండే తేమ అనేది పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే మనము స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. అది కింద ఎరుపు రంగులోకి రాకుండా ఉండాలంటే మనము స్టవ్ ఆఫ్ చేసినాక కూడా కొద్దిసేపు ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండండి. ఇలా పూర్తిగా పొడి పొడిగా అయిన తర్వాతనే మనము కొద్దిసేపు వీటిని చల్లారనిద్దాం. ఈ కొబ్బరి పొడిని మనము గాజు సీసాలోకి కానీ లేదా స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ బాక్స్లోకి ఇలా వేసుకోండి. మనం దీనిని ఇలా స్టోర్ చేసుకొని గాలి చొరబడిని మూతను గట్టిగా పెట్టేసామనుకోండి, మనకి నెల కాదండి సంవత్సరం పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడిని మనము ఏ బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్లో కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలండి. పూర్తిగా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాకనే ఈ కొబ్బరి పొడిని అందులో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిని ఫ్రిడ్జ్లో కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామనుకోండి, వారం కాదండి నెల రోజులు కాదు సంవత్సరం పాటైనా ఈ పచ్చి కొబ్బరి అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి తురుమును మనము కర్రీలోకి కానీ నాన్ వెజ్లోకి కానీ లేదా ఏదైనా స్వీట్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మనము కర్రీలోకి ఆనియన్స్ని యూజ్ చేసాం కదండి, ఇలా ఆనియన్స్ని పొట్టుతోటే డైరెక్ట్గా ఇలా 4 పీస్గా కట్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. రేపటి రోజు మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నా లేదా టెంపుల్కి కానీ ఆఫీస్కి ముందుగానే వెళ్ళాలనుకున్న రోజు ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూరగాయలను ఇలా నైటే కట్ చేసి పెట్టుకున్నామనుకోండి, పొద్దున ఎటువంటి హడావిడి లేకుండా కర్రీని త్వరగా వండేసి మనము ఆఫీస్కి కానీ మిగతా పనులను ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వాటన్నిటిని ఒక స్టీల్ బాక్స్లో కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనము ఎన్ని మునక్కాడలు తెచ్చుకున్నా ఒకేసారి ఈజీగా కట్ చేసుకోవాలంటే ఇలా మునక్కాడలకు చివరన అటొకటి ఇటొకటి ఇలా రబ్బర్ బ్యాండ్ను వేసుకొని మునక్కాడలను కట్ చేసామనుకోండి, పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇలా కట్ చేసిన వాటన్నిటిని కూడా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ని పరుచుకొని ఈ మునక్కాడలను ఇలా స్టోర్ చేసుకున్నామనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి. చిన్న చిన్న సాక్సులన్నిటినీ కూడా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వెతకాల్సిన పని అయితే ఉంటుంది.
అలా కాకుండా ఉండాలంటే ఏదైనా నాప్కిన్లో ఈ సాక్సులన్నిటినీ కూడా వేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వన్ సైడ్ ముడి వేయాలి. ఇలా ముడి వేసినవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అన్నీ ఈజీగా ఒకే దగ్గర ఉంటాయి. మరొకటి, ప్రతిరోజు మనము రైస్ని వండుకుంటాం. ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా బౌల్లో వండుకున్నప్పుడు కొద్దిసేపటి తర్వాత రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా క్యాప్ కింది భాగం నుంచి వచ్చేస్తాయి. అప్పుడు మనము గ్యాస్ స్టవ్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన పని అయితే ఉంటుంది. దీనికోసం మనము మన ఇంట్లో ఉండే బట్టల క్లిప్లు ఉంటాయి కదండి, వాటిని ఒక 4 నుంచి 5 వరకు ఈ రైస్ వండే క్యాప్కి పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకి రాకుండా ఈ బౌల్లోనే ఉంటుంది. అప్పుడు గ్యాస్ స్టవ్ కూడా నీట్గా ఉంటుంది. మరొకటి, ప్రెషర్ కుక్కర్లో పప్పును ఉడికించుకునేటప్పుడు అది బయటకి పొంగకుండా ఉండాలంటే ఇలా పప్పులో కొన్ని వాటర్ని వేసిన తర్వాత పసుపును సాల్ట్ని వేసి ఉడికించుకున్నామనుకోండి, విజిల్స్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ క్యాప్ అనేది నీట్గా ఉంటుంది. నిమ్మకాయలను మనము ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఇలా త్వరగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీటిని 20 నుంచి 25 డేస్ పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి న్యూస్ పేపర్లో ఈ నిమ్మకాయలను చుట్టేసి మందంగా ఉండే ఒక కవర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మనకి 25 డేస్ పాటు ఫ్రెష్గానే ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును ఈజీగా తీసేయాలన్నా, చేతి నొప్పి పెట్టకుండా ఉండాలంటే కొబ్బరి గిరె దానితో ఇలా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును ఎన్నైనా ఈజీగా తీసేయచ్చు. అంతే కదండి, దీనిని మనము రోట్లో కానీ మిక్సీలో వేసి రుబ్బాల్సిన పని కూడా ఉండదు.